శ్రీ గురుభ్యో నమః 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి డిసెంబర్ నెల తొలి 10 రోజులలో మీనరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్యంగా ఒక చిన్న గమనిక ఏమిటంటే డిసెంబర్ నెల 2వ తేదీ మీకు లాభస్థానంలోకి లాభరాశిలోకి మీది మీనరాశి, మీకు 12వ రాశి కుంభరాశి, 11వ రాశి మకర రాశి. ఆ మకర రాశిలోకి శుభగ్రహ శుక్రుడు డిసెంబర్ 2వ తేదీ వస్తున్నాడు. మధ్యాహ్నం 11:57 వచ్చి డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:40 వరకు 11th హౌస్లో ఉంటాడు. 11th ప్లేస్, 11వ స్థానం, లాభస్థానం. ఆ తర్వాత ఆయన హడావిడిగా వచ్చేసి తన మిత్రుడైనటువంటి ప్రియమిత్రుడైనటువంటి శనితో ఆయన ఫేస్ టు ఫేస్ చర్చలు డిస్కషన్స్ ఉంటాయి. వాళ్ళిద్దరు మంచి మిత్రులు. తిరిగి మళ్ళా ఈ శని ఆ శుక్రుడు ఆ కుంభరాశిలో కలవాలంటే ఆఫ్టర్ 30 years మాత్రమే పాసిబిలిటీ. మిగతా రాశుల్లో ప్రతి సంవత్సరం కలుస్తుండే, ఎక్కడో ఒకటి కలుస్తుంటారు. బట్ కుంభరాశిలో మాత్రం ఇప్పుడే కలుస్తారన్నమాట. ఇది మకర రాశిలో కలుస్తారు, ఆ తర్వాత కుంభరాశిలో కలుస్తారు. కుంభరాశిలో డిసెంబర్ 28వ తేదీ వచ్చేస్తారు. అంటే డిసెంబర్ 28కి వస్తున్నాడు అంటే ఆయన అన్నీ డిస్కస్ చేస్తాడు శనితో. మీ రాశి గురించి కూడా ఆయన మాట్లాడతాడు. కనుక డిసెంబర్ నెల 28వ తేదీ దగ్గర నుంచి కనీసం ఒక 2 నెలలు, అంటే జనవరి 28, ఫిబ్రవరి 28 ఇక్కడ దాకా చిన్న తమాషా అంటే రెమెడీ చెప్తాను. అదేంటంటే కొంతమంది బట్టలకి మామూలుగా స్ప్రే చేసుకుంటారు పెర్ఫ్యూమ్. కొంతమందికి అది పడదు. మీరు శుక్రవారాల్లో డిసెంబర్ 28 నుంచి ఆయన వచ్చి డిసెంబర్ 2కే వస్తాడు లాభస్థానానికి. బట్ డిసెంబర్ 2కి శని ఉన్న రాశిలోకి వస్తాడు. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 28 దాకా ప్రతి శుక్రవారం బట్టి కొంచెం లైట్గా స్ప్రే చేసుకోండి. లైట్గా. ఇది కిట్టనటువంటి వారు ఉంటారు. లేని వారు ఇది ఉదయం పూట నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాత ఒక ఇలాచీని నవ్వాలండి. మేము ఇలాచీ కూడా నవ్వుతాము, స్ప్రే చేసుకుంటే మరీ మంచిది, డబుల్ పవర్. ఇది ఎప్పుడు ఓన్లీ శుక్రవారం రోజుల్లోనే చేయడానికి ప్రయత్నించండి. జస్ట్ చిన్నపాటి రెమెడీ. నెక్స్ట్ ఇంకపోతే అసలు పాయింట్లోకి వచ్చేద్దాం. డిసెంబర్ 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు ఉండే టైం అంతా కూడా ఇది ఏదో అనీజీగా ఉంటుంది. తండ్రి మీద కోపం ఇంకోరి మీద చూపించడము, ఇంకోరి మీద కోపం తండ్రి మీద చూపించడము, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా. కనుక తండ్రి కానీ, చిన్నాన్న కానీ, పెదనాన్న కానీ, మేనత్తలు కానీ ఎవరో ఒకరి మీద కొంత మీ యొక్క ప్రలాపంతో చూపిద్దామనేటువంటి తలంపు మనసులో వస్తుంది. కొంత మనసులోకి రాగానే తడవుగా వెంటనే ప్రలాపం చూపిస్తున్న కొంతమంది కొంచెం ఆలోచన చేస్తారు. నేను ఇచ్చే సలహా ఏంటంటే తొందరపడవద్దు. కోపం వస్తూ వచ్చి మనసులో పెట్టుకోండి, అంతే తప్ప దాన్ని విషం చిమ్మినట్టుగా విషం చిమ్మవద్దు. మనసులో పెట్టుకోండి అంతే. అనవసరంగా శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. నెక్స్ట్ ఇంకా 2వ పాయింట్, డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 7వ తేదీ ఉదయం 5:08 వరకు ఉన్న టైం అంతా కూడా చాలా ఆనందంగా జరిగిపోతుంటుంది. దంపతులుగా ఉండేవారుగా ఒకరి నిర్ణయాలు ఒకరికి సై అంటారు. శ్రీమతి గారికి శ్రీవారు సై, శ్రీవారికి శ్రీమతి సై. సై అంటే సై అంటారు. అలాగే వ్యాపార భాగస్వాములు మంచి నిర్ణయాలతో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతున్నాం కదా. రేపు జనవరిలో వస్తాం కదా. జనవరిలో ఏం చేయాలా, పండగకి వ్యాపారాలు ఎలా చేయాలా, ఆ తర్వాత ఏప్రిల్ వస్తుంది అప్పుడు వ్యాపారాలు ఎలా చేయాలి, దీని మీద వాళ్ళ యొక్క టాక్స్ ఉంటాయి. అవి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో వెళ్ళిపోతుంటాయి. అలాగే ప్రేమికులుగా ఉండేవారు, ఆ తర్వాత నెక్స్ట్ వివాహం కానటువంటి వారు ఉంటారు. వారికి కొంచెం ఏదో మంచి మంచి కబుర్లు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతాయి. నిరుద్యోగులు కూడా కొంచెం కబుర్లు చెప్పేవారు కూడా ఎక్కువ అవుతుంటారు. కొంత లాభస్థానం చక్కగా అనుకూలంగా బాగా ఉంటుంటుంది. ఇబ్బంది అంటూ ఏమీ లేదు. డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. అంటే అన్ని కోణాల్లో అక్కడ చక్కగా అనుకూలంగా ఉంటుంటాయి. నెక్స్ట్ ఇక 3వ పాయింట్కి వస్తే 7వ తేదీ ఉదయం 5:08 నుంచి 9వ తేదీ ఉదయం 9:15 వరకు ఉండే సమయం అయితే ఇది కొంచెం ఖర్చు ఎక్కువ కనపడుతుంది. కొన్ని పనులు ఉన్న పరంగా సడన్గా ఆగిపోయే అవకాశం ఉంటాయి. ప్రయాణాలు కూడా ఆగిపోతుంటాయి ఒక్కోసారి.
లేదా ఒక్కోసారి ఫ్లైట్ కోసం ట్రైన్ కోసం వస్తే అవి క్యాన్సిల్ కావచ్చు, మీరే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదా ఏదో రకమంటే కొంచెం వరకు మనసంతా అగమ్య గోచరంగా ఉంటుంది, కానీ అనీజినెస్గా ఉంటుంది. దీనివలన ఖర్చు పెరుగుతుంటుంది. ఒక్కోసారి సడన్గా బంధువులు రావడంతో, లేక సడన్గా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సిందో కొంచెం నెలాఖరు దగ్గర వస్తుంది. నెలాఖరు కంటే కూడా డిసెంబర్ నెల చివరి నెల, అవతల పండగ ఉంది. మొన్న 2 పండుగలు వెళ్ళిపోయింది. దసరా పండుగ అయిపోయింది, దీపావళి అయిపోయింది. ఈ నెల కొద్దిగా ఖాళీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది ఉంది, ఈ పండుగ పెద్ద పండుగ ఉంది. కనుక ఏదైనా ఖర్చు కొంత కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. కానీ కంట్రోల్ చేసుకోవాలని కూడా కంట్రోల్ చేసుకోలేరు కూడా. ఒక్కోసారి అప్పటికప్పటికి వచ్చి నిద్రపడిపోతుంది. అయితే అప్పటికప్పటికి వచ్చి నిద్రపడి ఏంటి, ప్రయాణాలు చేసి జాగ్రత్తగా చేయాలి, డ్రైవింగ్ చేసి జాగ్రత్తగా చేయాలి, బాత్రూంలో నిదానంగా నడవాలి. సబ్బు ఒంటి నిండా పుష్కరం చేసి అటు ఇటు దారుతుంటే అక్కడ సబ్బు ఉంటుంది. సబ్బు మీద కాలు పడిందంటే డాక్టర్ గారు పెద్ద లిస్ట్ రాస్తారు. దానికోసం మళ్ళీ బెడ్ రెస్ట్. ఎందుకు ఇవన్నీ? కనుక కొంచెం జాగ్రత్తగా నడవండి, జాగ్రత్తగా స్నానం చేయండి, జాగ్రత్తగా మెట్టు దిగండి. పిల్లల్ని తీసుకుపోయేటప్పుడు జాగ్రత్తగా అటు ఇటు దిక్కులు చూడకుండా జాగ్రత్తగా నడిపించండి. ఇవన్నీ జాగ్రత్తలు. అలాంటి జాగ్రత్త తీసుకుంటే కొన్ని సమస్యల్ని ఈజీగా మనం అధిగమించవచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ 4వ పాయింట్, 9వ తేదీ ఉదయం 9:15 నుంచి 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం మాత్రం ఇది చాలా వరకు పీస్ఫుల్గా ఉండే సూచనలు ఉంటాయి. కొంచెం సంతోషం, సుఖమయం, ముష్టాన్న భోజనం, ఎదుటివారితో మాట్లాడుతున్నా, ఎదుటివారు చెప్పి వింటున్నా, పై అధికారులతో మాట్లాడుతున్నా, పై అధికారులకు విన్నవించిన, సహ ఉద్యోగులతో విన్నవించిన, లేదా ఇంటికి ఉన్న బంధువులు వచ్చినా, మీరు ఎక్కడన్నా ఇంటికి పోయినా అక్కడంతా కొంచెం సాదా సీదా కాకుండా కొంచెం స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది. అనుకూల ఫలితాలు చక్కగా వస్తుంటాయి. డెవలప్మెంట్స్ అంతా బాగా ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. ఆనందంగా ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 28 దాకా శుక్రవారాల్లో సెంట్ ఆర్ ఇలాచి అది మాత్రం మర్చిపోకుండా. ఇక నెక్స్ట్, ఈ మీన రాశిలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు ఉన్నారు. వారు ఎవరంటే పూర్వాభాద్ర నక్షత్ర 4వ పాదంలో జన్మించిన వారు 5వ తేదీ గురువారం సాయంత్రం 5:26 ప్రారంభమై 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టవద్దు. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 నుంచి 7వ తేదీ శనివారం సాయంత్రం 4:50 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఎక్కడ ఆగకుండా తీసుకోవచ్చు. చివరిగా ఉన్నటువంటి నక్షత్రం రేవతి నక్షత్రం. 7వ తేదీ ఈ నక్షత్ర జాతకు 7వ తేదీ శనివారం సాయంత్రం 4:50 నుంచి 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4:03 వరకు వీరికి కూడా అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. సో హ్యాపీగా గడిచిపోతుంటుంది. ఇక నెక్స్ట్ మరొక చిన్న గమనిక కూడా చెప్తాను. నేను డిసెంబర్ 1వ వారంలో తిరుపతి పట్టణంలో అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి వస్తున్నానని చెప్పాను. 2 రోజులు ఉంటానని చెప్పాను. అలాగే ఉంటున్నాను. ఫ్లైట్ టికెట్స్ కూడా బుక్ అయిపోయినాయి. పోను టికెట్ అయింది, రాను టికెట్ అయింది. కనుక టికెట్లు బుక్ అయిన తర్వాత ఇంకో రోజు ఉండటానికి అవకాశం ఉంటుండలేదు. క్యాన్సిల్ చేసుకుండొచ్చు, కానీ ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ అయిన తర్వాత చాలామంది కాల్స్ చేస్తారు అపాయింట్మెంట్స్ ఉన్నాయని. కనుక డిసెంబర్ నెలలో నా కోటా భర్తీ అయిపోయింది. నేను ఇచ్చే లిమిటెడ్ అపాయింట్మెంట్స్ తిరిగి అలాంటి వారి కోసంగా 2025 జనవరి 1st వీక్ 3 రోజులు ఉంటా. 1 రోజు కాదు, 2 రోజులు, 3 రోజులు ఉంటాను. 3 రోజుల అవకాశం వినియోగించుకోవచ్చు. అలాగే డిసెంబర్ 15వ తేదీ నుంచి నెలాఖరు దాకా రాజమండ్రి పట్టణంలో కూడా ఉంటాను. కనుక ఉభయ గోదావరిలో కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, ఆ పైన శ్రీకాకుళం, విజయనగరం, బరంపురం దాకా వాడుకోవచ్చు, వాళ్ళు వినియోగించుకోవచ్చు. కనుక అక్కడ కూడా కేవలం 2 రోజులు మాత్రమే ఉంటాను. అయితే నెంబర్ వచ్చేసి 9348632385. మరొకసారి చెప్తాను, 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి. ఇన్ కేస్ కాల్ లిఫ్ట్ కాకపోయినా వర్రీ కావాల్సిన అవసరం లేదు. మీ వివరాలని వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపి అపాయింట్మెంట్ పొందవచ్చు. శుభం.